శ్రీమాత్రే నమః. భక్త మహాజనులందరికీ కూడా వరంగల్ త్రినగరిలో ఉండేటువంటి కాశీపేట, వరంగల్ హన్మకొండలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా మనవి చేయనదేవనగా, అందరూ కూడా ఒక విధమైనటువంటి యొక్క అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేంటిదంటే, అసలు సద్దుల బతుకమ్మ ఎన్నడు, విజయదశమి ఎందుకు? ధర్మబద్ధంగా కనుక అయితే దేవి ఉపాసకులకు మాత్రమే అష్టమితో సంబంధమే, కానీ బతుకమ్మకు అష్టమితో సంబంధం లేదు. కేవలం ఇది 8 రోజుల ఆట ఆడి 9వ రోజు నాడు అమ్మవారిని విసర్జించడం అనేటువంటిది ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారమే. ఇది కేవలం మన భారతదేశంలో కాదు, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నటువంటిది బతుకమ్మ. అయితే ఈ బతుకమ్మ మీద కొందరు వేద పండితులు అష్టమి అది ఇది అని చెప్తున్నారు. అష్టమితో సంబంధమే లేదు. ఇవి శ్లోకాలు శాస్త్రాలు కాదు, ఇది కేవలం లౌకికమైనటువంటిది. కనుక భక్తులందరికీ కూడా సవినయంగా మనవి చేసేది ఏంటంటే, 29వ తారీఖు నాడు మాత్రమే బతుకమ్మను నిమజ్జనం చెయ్యాలి. ఇది ధర్మశాస్త్రం. ఇది ఇవ్వేలా కాదు. మీ పూర్వీకులు 30-40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సందిగ్ధావస్థ కూడా ఎవరు కూడా 9వ రోజు నాడు బతుకమ్మని నిమజ్జనం చేయాలి. మరి అయ్యా, బతుకమ్మ అయిన తర్వాత మధ్యలో 2 రోజులు గ్యాప్ వస్తున్నది అంటే, అది దేవీ దీక్షాపరులకు, దేవీ ఉపాసకులకు సంబంధించింది. అది బతుకమ్మ ఆడే భక్తులకు సంబంధించింది కాదు. దేవీ దీక్షాపరులకు మాత్రము 11 రోజులు వస్తుంది. బతుకమ్మ మాత్రం 9వ రోజులే ఆడాలి. దీనికి ఒక 6 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి చర్చా వేదికనే చారిత్రక ప్రసిద్ధిగాంచిన వేస్తంబాల గుడిలో చర్చకు వచ్చినప్పుడు, ఇవాళ ఏ పండితులైతే చెప్తున్నారో ఆ పండితులే ఇది 9 రోజులు ఆడిగా పండే అనేటువంటి నిర్ణయం చేసిండ్రు అప్పుడు. మరి అప్పటి మాట ఎక్కడ పోయిందో నాకు తెలియదు. ఇంకొకరు చెప్తారు కదా, అంటే పీఠాధిపతులు, అసలు పీఠాధిపతులకి పండుగలతో సంబంధం ఏందండి? సన్యాసికి పండుగలతో సంబంధం ఉన్నదా? అట్లాగే కాకుండా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వాళ్ళందరూ కూడా ఈ విద్వత్సభలని నిర్వహిస్తున్నారు. కానీ ఈ విద్వత్సభలను నిర్వహించి వీళ్ళు ఏం ప్రయోజనం చేస్తున్నారు చెప్పండి? ఎవరో వరమదస్తుడు మాత్రం ఎక్కడో చంద్రుడు కనబడితే వాడు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం వాడు పండుగ చేసుకుంటాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సగం చదువుకొని శాస్త్రము అది ధర్మము అని చెప్తాడు. కానీ ఇదంతా కాదు. కేవలం బతుకమ్మ మాత్రం 9 రోజులు ఆడవలసిందే. దీంట్లో మాత్రం ఎలాంటి నిర్ణయం లేదు. ఇంకొకటి, మళ్ళా కనుక మాట్లాడినట్టయితే మంగళవారం నాడు పసుపు నువ్వు తీసుకుపోయి నీళ్ళల్లో ఎవడన్నా వేసుకుంటాడా? ఆఖరికి మన ఇంట్లో ఎవడన్నా మంగళవారం నాడు ముత్తేది వస్తే కూడా పసుపు కుంకలు పెట్టి పంపేటందుకు మనం వెనకాడతాం. అటువంటిది ఊరి బయటికి పసుపు కుంకలను తీసుకుపోతామా? ఇది మన లౌకికవాదం. ఆలోచిద్దాం. కనుక సోమవారం నాడు మాత్రమే సద్దుల బతుకమ్మ ఆచరించాలి. 2వ తారీఖు నాడు విజయదశమి ఆచరించాలి. ఇది శాస్త్రమే. ఓడు చెప్తాడు కదా, అంటే ఆ పీఠాధిపతి చెప్పిండు, ఈ పీఠాధిపతి చెప్పిండు, ఈ సిద్ధాంతి చెప్పిండు, ఆ సిద్ధాంతి చెప్పిండు. సిద్ధాంతి అంటే ఇవాళ రేపు ఎట్లా ఉన్నది అంటే, వాని చేతిలో 1,00,000 రూపాయలు ఉన్నాయి, 10 మందిని కలుపుకుంటున్నాడు, ఓ శాలువా కప్పుకుంటున్నాడు, ఓ పంచాంగం మీద పేరు పెట్టుకుంటున్నాడు. అసలు వానికి సిద్ధాంతం గురించి తెలియనోడు వాడు పేరు పెట్టి సిద్ధాంతి అంటే ఇక్కడిది. సిద్ధాంతం అంటే ఎన్నో ఉన్నదండి. దాంట్లో కనీస సిద్ధాంతం అనేటి పంచాంగం రాసేటోనికి నక్షత్ర నిఘంటు, రాశి నిఘంటు కూడా తెలియనోడు కూడా వాళ్ళ సిద్ధాంతం అవుతున్నాడు. అంతేకాని ఆ పీఠాధిపతులకి ఏమరికనండి? పీఠాధిపతులు చెప్పిండు, పీఠాధిపతులు వచ్చి చెప్పిండా? ఒకసారి వాయిస్ ఇయ్యమనండి. ఇంత అల్లడి, ఇంత జంగకల్లోరం జరుగుతుంటే. కనుక ఏదైతే సనాతన ధర్మం అనేటువంటిది మనకు ఆచారంలో ఉన్నదో అదే 9వ రోజు నాడు మాత్రమే బతుకమ్మను విసర్జన చెయ్యాలి. దీంట్లో మాత్రం ఎలాంటి సంశయం లేదు. కావున నా అంటే కాకతీయ చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి పద్మాక్షి దేవాలయ అర్చకునిగా, అంటే నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు, అంటే నా ఏజ్లో ఎన్ని మాటల బతుకమ్మ వచ్చిపోయిందో మీరు ఆలోచించండి. కనుక
మేమెప్పుడు కూడా ఆచరించింది 9వ రోజు నాడు బతుకమ్మను నిమజ్జనం చేయడం అనేటువంటిది ఉన్నది. దీనికి మారేడుగా మసిపూసి అది ఇది అని చెప్పేటువంటి మాటలు మాత్రం ఎవ్వడూ నమ్మద్దు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరికో మాటలు చెప్పి క్షమాపణలు చెప్పినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మేము అప్పుడు తప్పు చేసినాం, మమ్మల్ని ఇప్పుడు క్షమించండి అనేటువంటి సంఘటనలు కూడా వాళ్ళ ద్వారా ఉన్నాయి. కనుక దయచేసి మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, బతుకమ్మ పండుగను మాత్రము ఈ త్రినగరిలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా 29 సోమవారం నాడు మాత్రమే బతుకమ్మ ఆడాలి. 2వ తారీఖు నాడు యథావిధిగా విజయదశమి దసరా పండుగను జరుపుకోవాలి అని కోరుతూ, ఆ పద్మాక్షి అనుగ్రహం మీ అందు ఎప్పటికీ ఉండవలసిందిగా, ఇది సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ సెలవు.